హలో అండి. పీతల ఇగురు చాలా ఈజీ స్టైల్లో చేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి చాలా బాగా మగ్గి ఉంటాయి. దానిలో ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు శుభ్రంగా కడుగు పెట్టుకున్న పీతలను కూడా వేసుకోవాలి. 8 పీతలకి 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటా అయితే నేను తీసుకున్నాను. చూసారు కదా, పీతలు బాగా ఫ్రై అయ్యాయి, కలర్ కూడా మారాయి. దీనిలో పసుపు, కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియంకి ట్రాన్స్ఫర్ చేసి కూర దగ్గర పడింది అనుకున్నప్పుడు గరం మసాలా వేసుకోండి. అయితే నేను హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాను. మీరు బయట దొరికే గరం మసాలా కూడా వాడచ్చు. ఇప్పుడు నూనె అనేది ఈ విధంగా పైకి తేలింది కదా, మనకి పీతల ఇగురు అనేది రెడీ అయిపోయింది. కొంతమంది చింతపండు రసం కూడా వేసుకుంటారు పులుపు కోసం. మీకు ఇష్టం అనుకుంటే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. కాకపోతే పీతల ఇగురులో చింతపండు పులుపు అవసరం లేదు. చివరగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే పీతల ఇగురు అనేది రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.